సంబంధించిన బార్డర్ ఇష్యూస్. రాయలసీమ అభివృద్ధికి 1,00,000 కోట్ల రూపాయలతోటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తెలిపారు. హార్టికల్చర్ అభివృద్ధికి 40,000 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టులో ప్రతి గ్రామానికి శుద్ధి జలాలు అందించేందుకు 2,886 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులు చేయనున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో నేరుగా నిధులు జమ చేస్తున్నామని, రైతుల అభివృద్ధికి నీటి సదుపాయాలు, మార్కెటింగ్ వ్యవస్థలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం సంక్షేమమే కాదు, రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్ అవకాశాలు, సందర్భాన్ని బట్టి పంటను మార్చి చేస్తే ఆ పంటలకు ఏ రకంగా విలువలు ఇవ్వగలమనేటువంటి ఒక మంచి ఆలోచనతో టెక్నాలజీని కూడా అనుసంధానం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. సందర్భం గతంలో చూసాం. ఈ రోజు మనం బ్రహ్మాండంగా మన ఇంట్లో పడుకొని మన పంటకు నీళ్లు అందించగలుగుతా ఉన్నామంటే 25 సంవత్సరాలకు మునిపే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లనే ఈ రోజు మా డిప్యూటీ గారు ఇస్రాయల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ తెచ్చారు. కాబట్టి